మహిళలకు వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొదటి హామీ మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. మొదటి హామీ తుంగలో దొక్కింది కాదా? వచ్చినాయా 2500? ఏ ఒక్క మహిళకన్నా 2500 వచ్చినాయా? మరి వాళ్ళు 100 రోజులు ఇస్తామన్నారా లేదా? అంటే ఇవాళ మహిళల్ని కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, పేదల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు నెలకు 4000 పెన్షన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెన్షన్లో కూడా మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్దారుడికి 8000 రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. అందువల్ల నేను మీతో కోరేది ఒకటే, ఇవాళ మన సంగారెడ్డి నియోజకవర్గంలో 50,000 మందికి ఆసరా పెన్షన్ ఇచ్చిండు మన కేసీఆర్. 200 ఉన్న పెన్షన్ను 10 అంతలు పెంచి 2000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్. మరి కాంగ్రెస్ ఏమో 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. గ్రామాల్లో మీరు అవ్వ తాతల దగ్గరికి పోండి, వితంతువుల దగ్గరికి వెళ్ళండి, ఎయిడ్స్ పేషెంట్ల దగ్గరికి వెళ్ళండి, నేత గీత కార్మికుల దగ్గరికి వెళ్ళండి. వాళ్ళందరికీ కూడా చెప్పి 4000 పెన్షన్ ఇస్తామని ఓట్లేసి కొని మోసం చేసిన కాంగ్రెస్ కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని చెప్పి ఇవాళ మనం పెన్షన్దారులందరినీ కూడా కలవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు ఇవాళ చాలా బాధలో ఉన్నారు. కాంగ్రెస్ వచ్చిన ఈ 4 నెలల్లో 180 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 38 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ వచ్చింది, రైతుల కష్టాలు మొదలైనవి. మోటార్లు కాల్తా ఉన్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాల్తా ఉన్నాయి, పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఇవాళ కేసీఆర్ గారిని యాడ్ చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు ఉండగా మోటార్లు కాలలే, టైం మీద రైతు బంధు వచ్చిందా లేదా? అప్పుడు కరోనా भी आए लेकिन రైతు బంధు అసలీ టైం పే కేసీఆర్ సాబ్ నే దియా. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు అందించింది కేసీఆర్. కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పంట కోతకొచ్చినా ఇంకా కొంతమందికి రైతు బంధు పడని పరిస్థితి ఉంది. అది పెట్టుబడి సహాయమా? పెట్టుబడి సహాయం అనేది పంట పెట్టేటప్పుడు ఇవ్వాలి, పంట కోతకొచ్చినా ఇంకా రైతు బంధు ఇవ్వనటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అంటే ఇలా రైతులను నట్టేట ముంచినారు. ఇవాళ మనం డిమాండ్ చేయాలి, వడ్లు వస్తున్నాయి, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇవ్వమని చెప్పి గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ మనం నిలదీయాలి. 500 బోనస్ ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు ఎక్కడిదని చెప్పి రైతులను మీరు అందరూ కూడా రైతుల పక్షాన నిలబడండి, కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. అంటే మీరు ఆలోచించండి, రైతులకు అన్యాయం, ఆసరా పెన్షన్ ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం, మహిళలకు 2500 ఇస్తామని చెప్పి అన్యాయం, నిరుద్యోగులకు 4000 భృతి ఇస్తామని చెప్పి నిరుద్యోగులను కూడా నట్టేట ముంచింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. అందువల్ల ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కోటేసే విషయంలో ఆలోచనలు పడ్డారు. రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టుడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గేట్లు తెరుస్తాం రాండ్రి రాండ్రి అంటుండు. నువ్వు ప్రాజెక్టుల గేట్లు తెరిచి పంటలు కాపాడు, నాయకులను కొనుడు కాదు, నాయకుల ఇంటి చుట్టూ తిరుగుడు కాదు, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయ రేవంత్ రెడ్డి గారు నేను కోరుతా ఉన్నా. నువ్వు హామీలు అమలు చేయడం మీద మీకు చిత్తశుద్ధి లేదు. ఎంతసేపు ప్రతిపక్ష నాయకులను ఎట్లా బెదిరియాలి, వాళ్ళ మీద ఎట్లా అక్రమంగా కేసులలో ఇరికియాలి, వాళ్ళని ఎట్లా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలనుకుంటున్నాడు. ఇవాళ ఇది కాదు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని ప్రజలు నమ్మకం కొద్ది నీకు ఓటేసిండ్రు. ఇప్పుడిప్పుడే విఘ్నులైన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మోసాలను కూడా గ్రహిస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఇవాళ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. ఈ విషయాలను మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. కార్యకర్తలతో నేననేది, మనమేమి హంగామా అక్కర్లేదు, డోర్ టు డోర్ పోండి. మంచిగా 10 మంది రైతులుంటే పొలం కాడ పోయి సంధాయించుండ్రు. ఇంటింటికి వెళ్లి అక్కా చెల్లెలకు మహాలక్ష్మి పేరు మీద కాంగ్రెస్ పార్టీ చేసిన మహా మోసాన్ని వివరించే ప్రయత్నం చేయండి. ఆసరా పెన్షన్ జనవరి నెల ఒక పెన్షనే ఎగరగొట్టిండి. ఆ ఇచ్చే 2000 కూడా ఇవ్వలేదు जनवरी। एक महीना का तो पेंशन ही बंद कर दिया, ऊपर से 4000 देते बोले, 1 महीना का तो 2000 भी नहीं दिया जनवरी నెల. సో ఇట్లా ఆ వాళ్ళని కూడా మనం మద్దతు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బీజేపీకి ఏం చూసి ఓటేయాలి? కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి యాదాద్రి దేవాలయం నిర్మించలేదా? కేసీఆర్ గారు చేసినన్ని యజ్ఞాలు హోమాలు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా చేసిండా? మనం కూడా హిందువులమే, మనం కూడా భక్తులమే.
మనం పేదల పక్షాన నిలబడుతున్నాం. ఇలా బీజేపీ వాళ్ళు కేవలం మతం పేరు మీదనో ప్రజల్ని రెచ్చగొట్టడం ద్వారా ఓటు అడగడం కాదు. ఏం చేసింది బీజేపీ? రైతుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? కార్మికుల జీవితాల్లో మార్పు తెచ్చిందా? 157 మెడికల్ కాలేజీలు పెడితే కనీసం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ అని ఇచ్చిందా? ఇలా సంగారెడ్డికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇలా మెడికల్ కాలేజీలో పిల్లలు చదువుతున్నారంటే, చాలా మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే, పేదలకు వైద్యం దొరుకుతుందంటే మన గులాబీ జెండా ఇచ్చింది. ఆనాడు మన ఎమ్మెల్యే లేకపోయినా మన కేసీఆర్ గారు చింత ప్రభాకరణ కోరితే గవర్నమెంట్ మెడికల్ కాలేజీని సంగారెడ్డికి తెచ్చింది మన బీఆర్ఎస్ పార్టీ. ఏమిచ్చింది కాంగ్రెస్? అందువల్ల మనం దయచేసి ప్రజల్లోకి వెళ్ళాలి. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు చెప్పాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్తేనే వాళ్ళ మెడలు వంచి ఈ 6 గ్యారెంటీలు అమలు చేయిస్తామని చెప్పి ప్రజలకు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి సురుకు పెడితేనే ఈ 6 గ్యారెంటీలు అమలైతాయి. లేకపోతే ఏమంటారు? మేము మోసం చేసిన 6 గ్యారెంటీలు ఎగబెట్టినా మాకు ఓట్లు పడ్డాయని అనరా? మరి ఆ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మనం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్లు రెండు కలిసి ఈ తెలంగాణకు అన్యాయం చేసినాయి. మరి ఈ తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్ గారు. అంటే మనము తెలంగాణ గెలవాలంటే, తెలంగాణ నిలవాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ గెలవాలి, తెలంగాణ నిలవాలి అనేటువంటి నినాదంతో ఈ ఎన్నికల్లో మనం ప్రజల దగ్గరికి పోవాలి. తెలంగాణ కోసం నికార్సిగా పోరాడే పార్టీ ఒకే ఒక్క బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళకు 100 ఎజెండాలు ఉంటాయి. వాళ్ళు ఏదన్నా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఖచ్చితంగా ఎలాంటి రాజీ లేకుండా పోరాటం చేయగలిగేటువంటి పార్టీ ఒక్క బీఆర్ఎస్ అనేటువంటి విషయాన్ని మనం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. దయచేసి కార్యకర్తలు కూడా ఎవరు అధైర్యపడకండి. ఇవాళ మీకు ప్రభాకర్ అన్న ఉన్నాడు, నేనున్నా. మనం ఎంపీ వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే ఆయన కూడా రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తి. ప్రతి నిమిషం ఫోన్లో అందుబాటులో ఉంటాడు. ఏ కార్యకర్తకు ఆపద వచ్చినా, కష్టం వచ్చినా నిలబడి న్యాయం చేయగలిగే ఒక మంచి ఎంపీ అభ్యర్థి మనకు వచ్చినాడు. అందువల్ల మీరు కూడా మనము, ఎందుకంటే వారికి ఎంపీ ఫండ్స్ కూడా 5 కోట్ల రూపాయలు ఉంటాయి. మనకు మన గ్రామాల అభివృద్ధికి కానీ కార్యకర్తల సంక్షేమం కోసం ఇలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించడానికి వచ్చే 50 రోజులు రాత్రింబవళ్ళు కష్టపడదాం. మన గులాబీ జెండాను మనం గెలిపించుకొని మళ్ళీ ఒకసారి మెదక్ జిల్లా గులాబీ జెండాకు అడ్డా, ఇది మా బీఆర్ఎస్ అడ్డా అని చెప్పి రుజువు చేసుకుందాం. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ.